ఇవాళ ఈ వెళ్దాం. ఈ దాంట్లోకి లక్ష్యం వెళ్లే నుంచి ముందు వెనక్కి ఒక్క మాట వెళ్ళడానికి. విక్రమ్ గారు, ఆ, దాంట్లోకి వెళ్లే ముందు మనతో ఇవాళ డిఎస్సి, మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొంది ఈ జరుగుతున్న రాద్ధాంతం ఇదంతా చూసి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళుగా ఇవాళ కర్నూలులో కొండారెడ్డి బురుజు దగ్గరికి దాదాపు 4-5 వేల మంది మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లు అక్కడికి వచ్చి ర్యాలీ తీసి మా ఆత్మాభిమానాన్ని అవమానించొద్దు, మమ్మల్ని అవమానించొద్దు అని మాట్లాడారు కదా. సో అందులో ఒకరైన వెంకటరాములు నాయక్ మనతో లైవ్లో ఉన్నారు, తనతో కూడా మాట్లాడదాం. వెంకటరామ నాయక్ గారు నమస్తే. నాయక్ ముందు మ్యూట్లో ఉంది చూడండి, అది అన్మ్యూట్ చేయండి. ఓకేనా నాయక్? వినపడుతుందా నా మాట? వినపడుతుందా మీకు? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్. ఓకే. ముందుగా వెంకటరామ నాయక్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు డిఎస్సి, థ్యాంక్ యూ మెగా డిఎస్సిలో టీచర్ జాబ్ కొట్టినందుకు. ఏంటి స్కూల్ అసిస్టెంటా లేకపోతే ఎడ్జిటీనా? ఎడ్జిట్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. యా, మై ఫస్ట్ క్వశ్చన్ ఇవాళ మీకు ఏంటంటే, మిమ్మల్ని అందరినీ అక్కడికి రాయలసీమ జిల్లాల నుంచి దాదాపు 4-5 వేల మంది వచ్చినట్టున్నారు, బ్రహ్మాండమైన ర్యాలీ తీశారు కదా. మిమ్మల్ని అందరినీ అక్కడికి ఒక చోటుగా చేర్చి ఒక ర్యాలీ తీసే విధంగా ప్రేరేపించిన లేదా మిమ్మల్ని కలిపి ఉంచిన ఒక అంశం ఏంటి? ఎందుకోసం మీరు అక్కడికి వచ్చారు? దేని మీద మాట్లాడాలని వచ్చారు? యాక్చువల్ గా గత నెల రోజుల నుంచి జరగని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉంటే ఒకరికొకరం కమ్యూనికేషన్ అయ్యి, అసలు మనం ఖండించకపోతే నిజంగానే సమాజంలో మనము ద్రోహులుగా మిగిలిపోతామనేటువంటి ఒక భావనతో మేమందరం కూడా కమ్యూనికేట్ అయ్యి వాట్సాప్లలో, ఇంతకు ముందుకు మా గ్రూపులు ఉంటాయండి, వాట్సాప్ గ్రూపులలో, అందుకు యూనియన్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూపులలో కమ్యూనికేట్ అయ్యి మనం ఖచ్చితంగా దీనిపైన ఖండించాలి. ఏదో ప్రభుత్వం మన కుటుంబాల మంచి వెలుగు నింపడం కోసం చేస్తే ఈ ప్రతిపక్షాల రాజకీయాల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే, బురద వెళ్తా ఉంటే దీన్ని తీవ్రంగా ఖండించాలి. మనం ఖచ్చితంగా ఈ కర్నూలు నడిబొడ్డు నుంచి ఉద్యమం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కమ్యూనికేట్ అయ్యి, ఎట్టి పరిస్థితుల్లో జరగని అంశాన్ని ఒక పిచ్చి కుక్కను, అదే పిచ్చి కుక్క కాకపోయినా దాన్ని పిచ్చి కుక్క అంటే లాస్ట్ అలానే అయిపోయేటట్టు ఉండేటువంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే ముందుగానే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు కర్నూలు నడిబొడ్డులో కలవడం జరిగిందండి. పశ్చిమ రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువగా కర్నూలులోనే ఎక్కువ అభ్యర్థులు ఉండడం వలన ఇక్కడికి ఇదే ప్లేస్ ని ఎంచుకోవడం జరిగింది. ఓకే. మీతో పాటు వచ్చిన మిగతా మీ కొలీగ్స్, అంటే మీతో పాటు ఉద్యోగాలు పొందిన వాళ్ళందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఏమనుకున్నారు? అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? ఇన్నాళ్ళు మనం కష్టపడి దాదాపు 7 సంవత్సరాలండి. 2018 లాస్ట్ డిఎస్ నోటిఫికేషన్, అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిందండి. 2019 ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందనే ఉద్దేశంతో వెయిట్ చేయడం జరిగింది. కానీ 5 years నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడే చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు చాలా ఇబ్బంది పడినాము. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రైవేట్ హాస్టల్లో అయితేనేమి, కోచింగ్ సెంటర్లలో అయితేనేమి అమౌంట్ పెట్టి బాగా ఇబ్బంది సఫర్ అయినాము. మనం కష్టపడి తెచ్చుకుంటే ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం పట్ల వాళ్ళు సమాజంలో వాళ్ళ కుటుంబం అయితేనేమి, మేము అభ్యర్థులుగా అయితేనేమి గౌరవప్రద స్థానంలో, ఉపాధ్యాయ స్థానంలో ఉండి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చుంటే చాలా బాధగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చిన వ్యక్తులు కూడా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. అక్కడికి ఖచ్చితంగా దీనిపైన మనం గలం ఇప్పాలి, గలం ఇప్పకపోతే నిజంగానే జరిగింది అనేటువంటి ఒక భావన ఈ సమాజంలో క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో చాలా మంది కూడా కన్నీటి పర్యంతమయ్యారండి అక్కడ. అయితే ఇక్కడ పేపర్ లీక్ అయిందని ఫస్ట్ ఒక మాట అన్నారు వీళ్ళు. అసలు దీంట్లో పేపరే ఉండదనే విషయం కూడా తెలియకుండా అలా మాట్లాడారు ఇవాళ. అంటే ప్రతిపక్షం. యా, చెప్పండి ఏదో చెప్తున్నారు, చెప్పండి. అది అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆఫ్లైన్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఏదో పేపర్ లీక్ అనుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ భారతదేశ చరిత్రలో అది ఎక్కడ కూడా నెట్ లో, ఆన్లైన్ లో లీకేజ్ అనే అంశం మీద ఎక్కడ జరగదండి ఎప్పుడు కూడా. సో ఇంకా చాలా అంశాలు పేపర్ లీక్ తో పాటు అక్రమాలు జరిగాయి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, లేకపోతే కులాల వారీగా కేటాయించుకున్నారు, లేకపోతే పోస్టులు అమ్ముకున్నారు. ఇట్లా ఒకటి కాదంటే ఇంకొకటి కాదంటే ఇంకొకటి, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ తీసుకొచ్చి ఏదో చేయాలనే ప్రయత్నాన్ని మీరందరూ ఎలా భావించారు? అంటే ఇక్కడ నిజంగా జరిగింటే వాళ్ళు ఆరోపణలు చేసినా అవును కదా అనుకునేటోళ్ళు అండి. అసలు ఇక్కడ ఏం జరగలేదు. ఇంకొకటి అండి,
వాస్తవానికి గౌరవ విద్యాశాఖ మంత్రులు అయితేనేమి, అక్కడ మా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ అయితేనేమి చాలా క్లుప్తంగా చెప్పారండి. అసలు ఎలాంటి అక్రమాలకు గాని అవినీతికి గాని స్పష్టంగా, తావులేదు ఇక్కడ. క్లుప్తంగా కాదు స్పష్టంగా. యా. ఆ, ఆ, చాలా స్పష్టంగా తెలియజేశారండి. ఎలాంటి తావులేదు మీకు. మీకు ఏదైనా అనుమానాలు అంటే వాటిని తీసుకురండి, మేము దాన్ని కూడా ఒకసారి సరిచూసి ప్రయత్నం చేస్తామని చెప్పడం కూడా జరిగిందండి. ఎలాంటి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవండి. జస్ట్ మామూలుగా బట్టగాల్చి వేసే విధంగానే ఏదో ప్రభుత్వం పైన ఇంకోరి పైన ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. రాజకీయాలు ఏదైనా ఉన్నా అధికార పక్షానికి ప్రతిపక్షానికి చూసుకోవచ్చండి. మధ్యలో మెగా డిఎస్సి 2025 ద్వారా మేము ఎంతో కష్టపడి కొలువుల పైన మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఈ విధంగా ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంటుందండి పరిస్థితులు. రైట్. నాయక్ గారు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. గఫూర్ సాబ్ ఉన్నారు మనతో, కర్నూలు వారే. గఫూర్ గారు నమస్తే.